నేను వాళ్ళ కొడుకుని వెతికి పెడతానని మా సీత టీచర్కి మాటిచ్చాను. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలుసని నాకెందుకో అనిపిస్తుంది. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. సీతక్క కొడుకువి నువ్వేరా. నువ్వు ఇలాగే నా కాళ్ళ దగ్గరే ఉండాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా కూడా సీతక్క కొడుకు దొరకడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రావాలంటున్నారంటే ఆ బాబు ఎవరో ఎక్కడున్నాడో మీకు తెలుసన్నమాట. దయచేసి చెప్పండి మేడం. నా ఉద్దేశం అది కాదురా. మన ప్రయత్నానికి కాలం కూడా కలిసి రావాలి అని అంటున్నాను. అయినా చిన్నపిల్లాడివి, సీతక కొడుకుని వెతికే వయసుకు మించిన పని నీకెందుకు? మీ సీత టీచర్ మీ అమ్మని ఎప్పుడు తీసుకొస్తుందా అని ఎదురు చూసే పనిలో ఉండక. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. ఏ, అదంతా కాదు. ముందు నీ ఫ్రెండ్ బర్త్డే పనులు చూసుకోపో. పో. రాము, నువ్వేంట్రా ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు? నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. సీత టీచర్ కొడుకుని వెతకడం కోసం నేనేమైనా చేస్తానురా గణేష్. అసలు ఆవిడికి తెలుసంటావా? తెలుసనే నా అనుమానం. లేదంటే ఆ డైరీ ఎందుకు తగులుబెడుతుంది? రా గణేష్. నా బర్త్డేని మీరు ఇలా దగ్గరుండి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మిస్. అలాగే డ్రెస్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది నా బాధ్యత గణేష్. ఈ కేక్ కొనుక్కొచ్చింది బావగారు కాబట్టి ఈ కేక్ ని అడ్డం పెట్టుకుని సీతక్కకి బావగారికి మధ్య గొడవ జరిగేలా చూడాలి. గణేష్, కేక్ కట్ చేద్దామా? కట్ చేద్దాం సార్. రాము, కేక్ తీసుకురా. సరే మిస్.
తినండి తినండి, బల్లి కలిసిన కేక్ అది. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి. దాక్షాయిని, అక్కడే నిలబడ్డావేంటి? వచ్చి గణేష్కి కేక్ తినిపించు. హ్యాపీ బర్త్డే. మేడం వద్దు, ఈరోజు నేను ఎగ్ తినను. ఆయా, కేక్ను కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టు. అలాగేనమ్మా. ఇప్పుడు బల్లి బయటపడుతుంది, దాన్ని అడ్డు పెట్టుకుని భార్యాభర్తలు గొడవ పడేలా చేయాలి. ఇదేంటి, నేనేగా కేక్లో బల్లి పెట్టింది? ఏమైంది? ఏంటిది, నేను వేసిన బల్లి రాలేదేంటి? మేడం, ఏంట్రా మోది? ఈ కేక్ ని ఎవరో మార్చి అక్కడ ఇంకో కేక్ పెట్టారు. నేను ముందుగా దీన్ని చూస్తే ఎవరో కట్ చేశారనిపించింది. అందుకనే దీన్ని దాచి అందరూ ఏర్పాట్లలో ఉండడం చూసి ఆ బాక్స్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి సేమ్ కేక్ ఆర్డర్ చేశాను. వాళ్ళు తెచ్చిస్తే ఈ కేక్ ప్లేస్లో ఎవ్వరూ చూడకుండా ఆ కేక్ పెట్టాను. ఇందులో బల్లుంది. ఎవరు చేశారు మేడం ఇది? ఇది నేను వేసిన చిన్న ఎత్తుగడ మాత్రమే. నేను వేసే ఇంకో పెద్ద ఎత్తుగడ నీకు తెలీదు. ఇదంతా మీరు చేశారా? నటించకు, నీకు తెలుసని నాకు తెలుసు. నేను వేసిన ఇంకొక ప్లాన్ కి సీతారామరాజుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. చూస్తూ ఉండు. సీతా టీచర్ కి రామరాజ్ సార్ కి గొడవ జరుగుతుంది, ప్లాన్ చేశాను అంటుందేంట్రా? అదే అర్థం కావట్లేదు రాము. అలా జరగకూడదు. చూద్దాం పద. సీతా టీచర్ కి రామరాజ్ సార్ కి ఎలా గొడవ జరుగుతుందిరా? దాన్ని ఎలా ఆపాలరా? ఆమె మన వైపు చూసి నవ్వుతుందంటే ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుందిరా. కానీ దాన్ని మనం ఎలా తెలుసుకుంటాంరా?
నా ఫోన్ కనిపించడం లేదు రాము. అక్క, నా ఫోన్తో రింగ్ ఇవ్వు. దాక్షాయిని, కార్ అన్లాక్ చేయమని. ఈ ఫోన్ నా కార్లోకి ఎలా వచ్చింది? ఆహాహాహా, ఎంత అమాయకంగా నటిస్తున్నారు. సీత, ఏం మాట్లాడుతున్నావు? నేను అమాయకంగా నటించడం ఏంటి? లాక్ చేసున్న కారులో నా మొబైల్ ఉందంటే మీరు కాకపోతే ఇంకెవరు పెడతారు? చూడు సీత, నీ ఫోన్ కార్లో పెట్టడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి? అదేంటో నేను చెప్తాను, మీ ఫోన్ ఇవ్వండి. దీన్నేమంటారు? మీకేం ప్రయోజనం ఉందని కాల్ రికార్డ్స్ మీ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? సీత, నీ ఫోన్ నేను తీయలేదు. నీ ఫోన్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునేంత నీచమైన పని నేను చేయలేదు. కళ్ళ ముందు సాక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా బుకాయిస్తారెందుకు? మిస్, రామరాజ్ సార్ చేయలేదంటున్నారుగా, ఇంకెవరైనా చేసుంటారేమో. ఎవరో ఎందుకు చేస్తారు రాము? ఈయనకి తప్ప ఎవ్వరికి అవసరం లేదు. నువ్వు చెప్పు సీత, దీంతో నేనేం చేసుకుంటాను? నాకు దేనికి ఉపయోగపడుతుంది? అనుమానం. పైకి పశ్చాత్తాపం అంటూ మాటలు చెప్పినా మనసు లోపల అనుమానం జబ్బు మిమ్మల్ని ఇంకా వీడినట్టులేదు. ఎవరితోనైనా మాట్లాడుతున్నానేమోనని తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారు. సీత, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు నీ మీద ఏనాడు అనుమానం లేదు. సమాజం కోసం, మన శ్రేయస్సు కోసం నేను ఒక కోరిక కోరాను. అది కూడా పెద్ద తప్పే అని తెలుసుకున్నాను. క్షమాపణ కూడా చెప్పాను. నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా నువ్వు నా మీద నిందలు వేయడం ఏమాత్రం బాలేదు. నేను ఆరాధించే మన కులదైవం శ్రీరామచంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ ఫోన్ కార్లోకి రావడానికి, డేటా ట్రాన్స్ఫర్ కావడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు.
నమ్మడం నమ్మకపోవడం అది నీ విజ్ఞత. ఇంకొదిలే అక్క, ఎందుకు ఈ డిస్టర్బెన్సు? హలో, నమస్తే మేడం. నమస్తే అండి. స్కెచ్ రెడీ అయిందా? అయ్యింది మేడం, సాయంత్రం తీసుకొస్తాను. చూడండి, ఈసారైనా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ తేడా జరిగి సారీ చెప్తే మాత్రం ఊరుకోను. అది అనాథల బ్రతుకుతున్న ఓ పిల్లాడి జీవితానికి సంబంధించిన విషయం. కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందండి. లేదు మేడం, గతంలో జరిగిన మిస్టేక్ ఈసారి జరగదు. తీసుకొస్తాను మేడం. ఉంటాను. మంచిదండి. రాము, ఇలారా. ఏంటి మిస్? నిన్ను గుళ్ళో వదిలేసిన ఆవిడ స్కెచ్ సాయంత్రం రాబోతోంది. ఆ స్కెచ్ ద్వారా ఆమెవరో మనకి తెలుస్తుంది. ఎలాగైనా తనని కలుసుకుని తొందరలో మీ అమ్మెవరో తెలుసుకుందాం. అవునా మిస్? థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ హ్యాపీ న్యూస్ గణేష్ గారికి చెప్తాను. అక్క, రాము అంత ఆనందంగా పరిగెడుతున్నాడు, ఏం చెప్పావక్క? అనాథలా పెరుగుతున్న ఏ పిల్లాడికైనా తల్లిని కలవడం కన్నా ఆనందం ఏముంటుంది దాక్షాయిని? అంటే స్కెచ్ కంప్లీట్ చేశాడక్క? కంప్లీట్ చేశాడంట. అయినా నీకెందుకంత క్యూరియాసిటీ? క్యూరియాసిటీ కాదక్క, రాము తన కన్నతల్లిని కలుసుకోవాలి అనే తపనలో కొంచెమైనా సాయపడాలని అలా అడిగాను. ఓ అవునా? రాముగాడినంటే బెదిరించి నా పేరు బయటపడకుండా మేనేజ్ చేస్తున్నాను. ఈ ఆర్టిస్ట్ నుంచి నాకు సమస్య రాకుండా ఎలా అడ్డుకోవాలి? అన్నయ్య, వదినా, దాక్షాయిని, సరస్వతి. ఏంట్రా? వదిన వెళ్ళిపోయాక మనం అందరం కలిసిలేము. సంతోషంగా అస్సలేం. మీ ఇద్దరిని పక్కపక్కన చూసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వదినొచ్చింది, దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నయ్య. మా రెండు జంటలు కలిసి వదినికి నీకు కలిపి బట్టలు తీసుకొచ్చామన్నయ్య. అదయ్యాక ఫ్యామిలీ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. వదిన, అన్నయ్య, ఇలా వచ్చి కూర్చోండి. తప్పుగా అనుకోవద్దు శంకర్, నేనిప్పుడు ఆ బట్టలు తీసుకోలేను.